నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. నా ఫేస్ ఒకటే బాగా బ్లాక్ గా మచ్చలు వచ్చాయి సార్, 2 సంవత్సరాల నుండి తగ్గటం లేదు సార్. తర్వాత దానికి ఒక రిప్లై కూడా ఒక వేరే వాళ్ళు చెప్పారండి. అవును బ్రో, నాకు కూడా సొల్యూషన్ ఏంటి సార్ చెప్పండి అని వెంకీ గారు కూడా ఒకరు అడిగారు. అంటే ఎలా చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. అబ్బాయిలే కాదు అమ్మాయిలే కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒక వయసుకి తగ్గట్టుగాని కాదండి, ఈ ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటుంది. కాబట్టి దీని గురించని ఒక అవేర్నెస్ వీడియో చేయాలని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎందుకు వస్తాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ట్యానింగ్ వల్ల వస్తూ ఉంటాయి. ట్యాన్ అనేది ఎలా వస్తుంది అని అంటే సూర్యుడు వెలుతురుతోటి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. మీరు వంటగదిలో ఉన్నా, మీరు వంట చేస్తున్నా, మీ కిటికీలోంచి ఎండ వచ్చేది కూడా సూర్యుడు వెలుతురుతోటే వస్తుంది. కాబట్టి దాని నుంచి కూడా ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీరు బాల్కనీలో ఉన్నా, కారిడార్లో ఉన్నా, లేకపోతే మీరు విండోస్ పక్కన ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా సన్లైట్ అనేది తగులుతూ ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ఒక 5-10 నిమిషాలు మీరు బయట కూర్చుంటారు, అక్కడ ఒక అరగంట సేపు అయినా కూర్చోవచ్చు, టెర్రస్ పైన ఉంటారు, సాయంత్రం పూట సన్సెట్ అయినాక కూడా మీరు ఎండకెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనకి సన్లైట్ తగిలి మనకి ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి సన్లైట్కి వెళ్ళకుండా ఎలా ఉంటాం, ఎలా కాపాడుకోగలుగుతాం? మనకి సన్లైట్ అనేది ఇంపార్టెంట్ కదా అని అంటే ఖచ్చితంగా మీరు అన్నది కూడా నిజమేనండి. కాకపోతే సన్లైట్కి మీరు సన్ స్క్రీన్ అనేది వాడుకుంటే సన్ స్క్రీన్తో పాటు మీకు మంచిగా యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ వచ్చి వైటమిన్ డి సింథసిస్ అనేది కూడా ఖచ్చితంగా మీ చర్మంలోకి జరుగుతూ ఉంటుంది. వైటమిన్ డి సింథసిస్ని సన్ స్క్రీన్స్ అనేటివి ఆపవండి, అది గుర్తుపెట్టుకోండి. సన్ స్క్రీన్స్ అనేటివి పెట్టడంతో సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది తప్ప హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుంచే ప్రొటెక్షన్ వస్తుంది తప్ప విజిబుల్ లైట్లోంచి మనకి ఏదైతే వస్తుందో అల్ట్రావైలెట్ సి వేవ్ లెన్స్ నుంచి ఏవైతే వచ్చి మనకి వైటమిన్ డి సింథసిస్కి కారణమవుతుందో దానికి ఎటువంటి ఆపటం అనేది జరగదన్నమాట. ఇది మా స్టడీస్లో జరిగినాయి, దాంట్లో కనుక్కున్నవి కూడా ఉన్నాయి. సో మీరు వైటమిన్ డి కావాలి, ఇంకా ఎక్కువగా కావాలి అని అనుకుంటే మీకు కాళ్ళకి తర్వాతనేమో పొట్టకి మీరు చూపించుకోగలుగుతారండి ఎండకి, సన్లైట్కి. కానీ ముఖానికి, చేతులకి, మెడకి మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదండి. అసలు మీకు ట్యానింగ్ ఎలా ఉంది, అసలుకి ఉందా లేదా అని తెలుసుకోవాలనంటే మీరు అద్దం ముంగట నిలబడి మీ భుజం పైన, ఛాతి పైన, తర్వాత ముఖం పైన మీకున్న రంగుని మీరు పోల్చుకోవటానికని ప్రయత్నం చేయాలండి. మీకు బాగానే ఉంది, 2 కలిపే ఉన్నాయి, సేమే ఉందంటే ట్యానింగ్ రాలేదండి. కానీ ముఖం పైన ఉన్న చర్మంలో కలరు, అలానే మనకి ఇక్కడ ఉన్న చర్మం పైన కలర్ తేడా ఉంది అని అంటే, ఇక్కడ ఎక్కువగా నలుపుగా ఉంది, షేడ్ తగ్గింది అని అంటే దాన్ని మనం ట్యాన్ అని అనుకోవాలి. ఈ ట్యాన్లో మనకి ఖచ్చితంగా మనము మంచిగా చేయాలి అని అంటే కనుక మనం సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా ఛానల్లో మీరు పాత వీడియోస్కి వెళ్ళి మీరు చూడొచ్చండి, చాలా మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సన్ స్క్రీన్స్ని ఏ విధంగా వాడాలి, ఎలా చేయాలి అని. నా ఛానల్లో మీరు వీడియోస్ని రీసెర్చ్ చేస్తే మీకు అసలు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుందండి. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మీకు మంచిగా డిసిషన్స్ తీసుకోవచ్చనే ఆశతోటి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్. సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా ఈ పాయింట్ ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటామండి. అంటే ఇక్కడ గోరి నుంచి ఈ రేఖ వరకు, అంటే ఈ లైన్ వరకు మనకి ఇంతవరకు తీసుకుంటే ఒక ఫింగర్ టిప్ యూనిట్గా అంటాం అనమాట. అదే మనం 2 ఫింగర్ టిప్ యూనిట్స్, 3 ఫింగర్ టిప్ యూనిట్స్, ఇంకొకటి ఎక్స్ట్రాగా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ సన్ స్క్రీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకుంటే 2 గ్రామ్స్ అన్నట్టుగా మనం లెక్క చేసుకోవాలన్నమాట. ఈ సన్ స్క్రీన్ని తీసుకొని మన చర్మం పైన పెట్టి మనకి ఇది కవచంలాగా మార్చుకోవాలన్నమాట. ఇది ప్రతి 2 గంటలకి మీరు చేయాలండి. సన్ స్క్రీన్ని మీరు బయటికి వెళ్తున్నారు అని అంటే, ఒకవేళ లేదు మీరు ఇంట్లోనే ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, లేదా బయటికి వెళ్తున్నాను, ఇండోర్ మాల్స్కి వెళ్తున్నాను అని అంటే ప్రతి 3 గంటలకి, లేకపోతే మీరు ఉదయం మధ్యాహ్నమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మీరు ఇంట్లోనే ఉంటే కనుక మీరు ఉదయం లేచి వంట చేసేటప్పుడు అప్పుడు సన్ స్క్రీన్ ఒకటి పూసుకోవాలండి. అలానే మీరు మళ్ళీ తర్వాత ఉదయం 9:30, 10:30కి అలా అప్పుడు ఒకసారి సన్ స్క్రీన్ పూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకు ఉదయం అని అంటే మీరు పని చేస్తూ మీరు మర్చిపోతూ ఉంటారు, అక్కడ సన్లైట్ తగులుతుంది కదా అని కొద్దిగా సన్ స్క్రీన్ పెట్టుకుంటారు ముఖం పైన,
మెడపైన చేతులపైన తగిలినా మీకు అంతగా ఇబ్బందికరంగా ఏముండదు. కానీ చేతులపైన నలుపు ఉంటే కనుక అప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకనంటే హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు ఉదయం పూట పని చేస్తారు కాబట్టి ఉదయం పూట మీకు సన్లైట్లోంచి మనకి యూవీ రేడియేషన్ కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. మరి సన్లైట్ చాలా మంచిది కదా, ఒంటికి తగలాలి కదా అని అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సన్లైట్ మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు మీ పనులు చేసుకుంటూ ఉంటే వైటమిన్ డి సింథసిస్ని ఆపటం అనేది జరగదండి. అలానే మీకు ఏదైతే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్లైట్ నుంచి రావాలో అన్నీ మీకు అది బెనిఫిట్స్ వస్తూనే ఉంటుంది. ఓన్లీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది అల్ట్రావైలెట్తో ట్యానింగ్ మారుతూ ఉంటుంది చూడండి, దాన్ని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్స్తో పాటు రాత్రిపూట మంచి మాయిశ్చరైజర్, పిగ్మెంటేషన్ సీరమ్స్లో మనకి గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, అలానే అజిలిక్ యాసిడ్ ఈ కొత్త సీరమ్స్ వచ్చాయండి మా దగ్గర. వాటితోటి కోజిక్ యాసిడ్ క్రీమ్స్ తోటి, అలానే యాంథోసాన్ మనకి మంచి గ్లూటథైన్ బేస్డ్ వాటితోటి ఉందండి. అలానే పైపరిడిన్, అలానే కర్క్యూమిన్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా మన దగ్గర బాగా పనిచేస్తూ ఉంటాయి. బీటా వైట్, టిరో వైట్, పైరోస్టాట్ ఇలాంటి చాలా మెడిసిన్స్ కూడా మనకి ఉంటాయండి. అవి మనం వాటిని యూస్ చేస్తూ ఉండొచ్చు. గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా మనం యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటుందండి. కాంబినేషన్స్లో ఉంటాయండి, లేకపోతే 2 సపరేట్ కూడా ఉంటాయి. ఆక్సిడైజ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవి మనం డోసేజెస్ వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా బెనిఫిషియల్గా మారుతూ ఉంటుంది. లేజర్స్ అనేది మీరు చేసుకుంటూ ఉంటే చర్మానికి మంచి రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేజర్స్ చేస్తూ ఉంటే మన చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా కరిగిస్తూ ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఇలా మన చర్మానికి మనకి నలుపు ఏదైతే వస్తుందో ఆ నలుపుని తగ్గించడానికని మనం నెమ్మదిగా ప్రయత్నం చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇలా మనం లేజర్స్ చేసుకుంటూ రోజువారీగా మనం పని చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా రిజల్ట్స్ సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ ఎలా చేస్తారు? లేజర్ అంటే అమ్మో ఇదేమైనా పెద్ద ప్రొసీజరా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ గురించి అపోహలు కూడా చాలామందికి ఉంటూ ఉంటుందండి. లేజర్ గురించి నేను ఖచ్చితంగా చెప్తానండి. లేజర్స్ అనేటివి సేఫ్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, మంచి సేఫ్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కెమికల్ పీల్స్ కూడా సేఫ్గా ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ కెమికల్ పీల్స్ చేసుకున్నాక మీరు ఎండలోకి వెళ్ళటానికని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అదే మనం లేజర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కెమికల్ పీల్స్ లాగా రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండవు. మీరు ఎండలోకి వెళ్తే కనుక లేజర్ చేయించుకున్నాక మీకు అది నలిఫై అవుతుంది తప్ప మీకు అది ఇదిగా కాదు, డ్యామేజ్గా జరగదన్నమాట. అయితే ఈ కెమికల్ పీల్స్ లేజర్స్ని కూడా మనం కంబైన్ చేస్తామండి. లేదనంటే కూడా కేవలం లేజర్స్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతాం. మీకు ఉన్న పిగ్మెంటేషన్ని బట్టి, డెప్త్ని బట్టి, ఆ ఇంటెన్సిటీని బట్టి దానితోటే మేము ఈ ప్లాన్స్ అనేది చేస్తూ ఉంటాం. దీంతో పాటు ఐవి గ్లూటథైన్ కూడా ఇంజెక్షన్స్ కూడా మేము చెప్తూ ఉంటామండి. ఈ ఐవి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కూడా మనకి మంచి రిజల్ట్స్ రావడానికని మనం ప్రయత్నం కూడా చేయొచ్చండి. ఈ ఐవి గ్లూటథైన్ ఇంజెక్షన్ గ్లూటథైన్స్ ఉంటాయండి. ఇంజెక్షన్స్ కూడా వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు మనం తీసుకుంటూ ఉంటే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుంది. అయితే హ్యాండ్స్ మీద ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం వాటికి సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలండి. అలానే వైటమిన్ సి, రెటినాయిక్ యాసిడ్ సీరమ్స్, అలానే మీకు రెటినాల్ సీరమ్స్ కూడా కొన్ని వచ్చాయండి. వాటితోటి కూడా వైటమిన్ సితో పాటు మీకు గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ సీరమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా యూస్ చేస్తూ మీకు ట్యానింగ్ తగ్గిస్తూ దానితో పాటు లేజర్స్, పీల్స్ అవన్నీ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి కొన్ని నెలల పాటు తర్వాత మీకు సాధ్యమవుతుందండి. సో ఇదండి విషయం. మీకు నలుపు ఉన్నప్పుడు లేజర్స్, పీల్స్, అలానే క్రీమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ యూస్ చేసుకుంటూ మనం ఒక పెద్ద ప్రతిపాదికనే మనం చేసుకొని దీనికి నెలకు ఒకసారి మనం చేసుకొని మంచిగా ప్రయత్నం చేస్తే కొన్ని నెలల్లో మనకి రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవ్వచ్చండి. సో ఈ విషయం మీకు తెలుస్తుందని, ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ మీకు క్రియేట్ అవుతుందనే ఆశతోటి నేను ఈ వీడియోని క్రియేట్ చేశానండి. దయచేసి లైక్ చేసి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, లేదా మీ పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేసి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకొని అర్థం చేసుకొని లేజర్స్ కానీ, పీల్స్ కానీ మా దగ్గరకు వచ్చి చూయించుకొని మీరు చేసుకుంటే మీకు రిజల్ట్స్ సాధ్యం అవ్వచ్చు. మీరు ఇక్కడికి వస్తేనే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ ఇక్కడ కష్టపడుతున్నాం, మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని, సాధ్యం చేయటానికని కష్టపడుతున్నాం అనేదానికి మీకు తెలుస్తుందండి. సో ఇది విషయం అండి. మీకు ఎటువంటివైనా వెంట్రుకలు, హెయిర్స్ కానీ, లేకపోతే చర్మానికి పిగ్మెంటేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్,
సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.